హాయ్ నమస్తే అందరికీ నేను ఆశ ఈరోజు అయితే నేను ఇప్పుడు మా పాప వేసుకున్న డ్రెస్ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసి నాకు ఇలాంటిది కావాలి అని అడిగింది. నేను రెడీ చేస్తానని చెప్పేసి ఈ డ్రెస్ని అయితే ఇంట్లోనే రెడీ చేశాను. అది ఎలా రెడీ చేశాను అనేది ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇది మా పాపకి టైట్ అయిపోయింది, నడుం దగ్గర బాగా టైట్ అయిపోయేసరికి ఈ జీన్స్ని యూజ్ చేసి తనకి నచ్చిన డ్రెస్ అదే మాల్లో చూస్తే దాని కాస్ట్ వచ్చేసి 1200 అలా ఉందన్నమాట. సో ఇంట్లో మనం మిషన్ ఉంటే బిగినర్స్ అయినా సరే ఎవరైనా ఈజీగా రెడీ చేసుకునేలాగా నేనైతే అది రెడీ చేసుకున్నాను. దీనికోసం అని చెప్పి ఈ జీన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ దానిపైన ఉన్న ఎలాస్టిక్ను మాత్రమే నేను ఓపెన్ చేశాను. తర్వాత ఇంకా దాన్ని నార్మల్గా ఇంకా నేను వాటి పాకెట్స్ని కానీ బ్యాక్ సైడ్ ఉన్న పాకెట్స్ని కానీ వెయిట్ని కూడా డిస్టర్బ్ చేయట్లేదు. ఆల్రెడీ అవి నీట్ ఫినిషింగ్తో ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే వాటిని విప్పదీసేసుకొని ఫస్ట్ ఎలాస్టిక్ మొత్తం అయితే నీట్గా అలా విప్పదీసేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ఎంత అంటే యాక్చువల్లీ ఇది ప్యాంట్, అదేమో స్కర్ట్లో ఉంటుంది కాబట్టి సో అందుకని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఇంకా అక్కడికైతే కట్ చేయాల్సిందే మనం. ఇంకా అంతకుమించి ఎక్కువ కట్ చేసినా కూడా అక్కడ ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. అందుకని చెప్పి అది ఎంతవరకు ఉందో ఆల్రెడీ ఆ నడుం దగ్గరే టైట్ అయింది కాబట్టి ఇంకా ఆ పోర్షన్ వరకు అయితే నేను ఇలా 2 పార్ట్స్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. పైన స్కర్ట్ వరకు అయితే అది సరిపోతుంది. లేదు సరిపోలేదు అని ఇంకా లెంత్ ఎక్కువ కావాలి అనుకుంటే, మా పాప అంటే చిన్నదే కాబట్టి షార్ట్గా ఉన్నా కూడా బాగుంటుంది అని చెప్పేసి షార్ట్గానే కట్ చేసేస్తున్నాను. ఇంకా ఎక్కువగా అంటే హెవీగా లావుగా ఉన్న పిల్లలకి అలా ఉన్న పిల్లలకి అయితే ఇది పై పోర్షన్ రాదు. మనం స్కర్ట్ వరకు చిన్నది షార్ట్ది అయితే రెడీ చేసేసుకోవచ్చు. మా పాపకైతే మెజర్మెంట్స్ చూసుకున్నప్పుడు నేను పై పోర్షన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి పర్లేదులే అని పై పోర్షన్ కూడా పెట్టేసుకున్నాను. మీ పిల్లలు ఇంకొంచెం బొద్దుగా ఉంటే మాత్రం క్లాత్ సరిపోదు కాబట్టి వాళ్ళకి స్కర్ట్ లాగా మాత్రమే ఎందులో పై పోర్షన్ వదిలేసి మీరు స్కర్ట్ లాగా మాత్రం యూస్ చేసుకోవచ్చు. ఇలా అయితే 2 సైడ్లు కూడా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో ఉన్న పార్ట్ని కూడా మనం విప్పదీసేసుకొని ఆ తర్వాత సైడ్లు కూడా విప్పదీయాలన్నమాట. ముందు పోర్షన్ ఏం విప్పదీయాల్సిన అవసరం లేదు. ముందు పోర్షన్ వెనక పోర్షన్ మనం సైడ్లను కూడా నీట్గా అలా కొంచెం కూడా క్లాత్ ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు మనకి. ఎందుకు సైడ్లో విప్పదీస్తున్నానంటే ఆల్రెడీ టైట్ అయిందని చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్గా ఉంది. మనం కొంచెం దీన్ని వెడల్పు పెంచుకోవాలి అంటే అక్కడ మనం సైడ్లు విప్పదీసి ఆ తర్వాత కొంచెం క్లాత్ని అయితే అక్కడ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం లూజ్ వచ్చేస్తుంది. వేసుకోవడానికైనా పిల్లలకి ఈజీగా ఉంటుంది. స్కర్ట్కైనా సరే మనం ఈ టెక్నికే యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట జీన్స్తో స్కర్ట్ చేయాలి అనుకున్నప్పుడు. సో అందుకని చెప్పేసి సైడ్లను అయితే నీట్గా ఇలాంటి నీడిల్ ఉంటే మాత్రం అంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళే కాదు, చేయని వాళ్ళైనా ఇంట్లో బ్లౌజెస్ టైట్ అయినప్పుడు డ్రెస్సెస్ అలా రిమూవ్ చేయడానికి మాత్రం ఇలాంటి నీడిల్ని తీసుకోండి. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, క్లాత్ కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా. ఇంకా ఆ తర్వాత అదైతే నేను విప్పదీసేసాను రెండింటిని. ఆ తర్వాత మనకి ప్యాంట్లో కట్ చేసిన ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని అయితే ఎంత కావాలి అనేది మనం మెజర్ చేసుకొని అది ఎలా మెజర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ మనం వీటిని విప్పదీసేసాం కదా కింద పోర్షన్ని. సో వీటిని పెట్టేసి ఈ మెజర్మెంట్ ప్రకారం దీనికి ఎలాంటి కొలతలు మనం కొలవాల్సిన అవసరం కూడా లేదు, చిన్నపిల్లలే కాబట్టి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో చేయాలి అనేది ఏమీ లేదు. లూజ్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ అటాచ్ చేసుకోవాలి, ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే తక్కువ అటాచ్ చేసుకోవాలి. ఇలా మనం విప్పదీసింది పెట్టేసి ఆ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ముందు పోర్షన్ ఎంత పొడవు కావాలి అనేది అంటే ఎక్కువ కావాలా తక్కువ కావాలా ఆ ప్రకారం చూసుకొని ఇలా అటాచ్ చేసుకోవచ్చు. అదే మీరు స్కర్ట్ కోసం చేస్తున్నారు అంటే దీనికి ఎలాస్టిక్ లాగా ఒక పట్టీ కట్ చేసి అటాచ్ చేసి కింద బార్డర్ ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. నేను పైన ఇది యాడ్ చేస్తున్నాను కాబట్టి ముందు పోర్షన్కి ఒక కాలు నుంచి వెనక పోర్షన్కి ఇంకొక కాలు నుంచి అలా కట్ చేసుకుంటున్నాను. ముందు పోర్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అలా అయినా వెనక పోర్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం కట్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇది ఎగ్జాక్ట్గా తీసుకున్నా కూడా మధ్యలో మనకి గ్యాప్ వస్తుంది, ఎందుకంటే వేరే క్లాత్ మళ్ళీ అటాచ్ చేస్తాం కాబట్టి ఈ రెండింటికి మధ్యలో ఆ పోర్షన్ గ్యాప్ వచ్చేస్తుంది. అందుకే నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకున్నా. ఆ లెగ్ నుంచి వెనక పోర్షన్కి తీసేసుకుందాం. వెనక పోర్షన్ ముందు పోర్షన్ కన్నా కొంచెం పొడవు అయితే తక్కువ తీసుకోవాలి అంతే. ఇంకా మెజర్మెంట్స్ అయితే రెండింటిది సేమ్గా ఉంటుంది, రెండు సేమ్గా అయినా తీసేసుకోవచ్చు. కానీ మనం షాప్స్లో
చూసిన వాటిలాగా ఎగ్జాక్ట్గా ఉండాలి అంటే ముందుది కొంచెం ఎక్కువ, వెనకది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అలా తీసేసుకోవాలి అన్నమాట. నేను కొంచెం ఎక్స్ట్రా ఉంది చూడండి ఎడ్జెస్లో, అది మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలా అయినా మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంటే స్కర్ట్కి, దాన్ని అలా ఫోల్డ్ చేసుకొని ఎలా కుట్టుకోవాలనేది వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడైతే చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్కి. సో ముందు సైడ్ వీటిని అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా పోర్షన్ వచ్చేసింది కదా, దీన్ని ఇక్కడ మనం ఏం కట్ చేయని అవసరం లేదు, కట్ చేస్తే అదే నీట్ ఫినిషింగ్ రాదు. సో ఇలా మనకి క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కనిపించకుండా అలా పెట్టేసి దాని మీద ఒక స్టిచ్ అంటే లూజ్ లేకుండా ముందు వైపు వెనక వైపు అలా మనం ఒక స్టిచ్ వేసుకున్నామంటే డిజైన్ లాను ఉంటుంది. అంటే మనకి ఇంకా అది కూడా ఆ పోర్షన్ కట్ చేసుకుంటా పోతే దీని లెంత్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకే ఆ పోర్షన్ని కట్ చేయకుండా అలా ఫోల్డ్ చేసేసి నీట్గా పైన ఒక స్టిచ్ చేసుకోండి. ఈ ముందు అటాచ్ చేయటం కన్నా ముందు దీనికైతే సైడ్లో అయితే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ ఫోల్డ్ చేసి అంటే పై పోర్షన్కి సైడ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ పోర్షన్ ఎంత అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో, ఇంకా పై పోర్షన్స్ కట్ చేసాక కూడా మనకి క్లాత్ ఉంటుంది ఆ ప్యాంట్లలోంచి. సో దాన్ని సైడ్కి ఎంత కావాలి అనేది కట్ చేసుకొని, ఇక్కడైతే నేను సైడ్స్ ఫినిషింగ్ ఇచ్చాను చూడండి పైన పార్ట్స్కి. ఆల్రెడీ పైన ఉంది కాబట్టి అవసరం లేదు మనకి, కింద ఎలాగో మనం అటాచ్ చేస్తాం కాబట్టి కింద ఫినిషింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎలా ఫోల్డ్ చేయాలనేది చూడండి, నేను ఇక్కడ మధ్యలో ఆ పోర్షన్ని జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి అంటే మధ్యలో గ్యాప్స్ అలా ఏం లేకుండా దానిపైన ఒక స్టిచ్ చేసేసుకున్నాను. ముందు పోర్షన్ని వెనక పోర్షన్ని అలానే చేసుకున్నాను. ఇప్పుడు సైడ్ పీస్ని కూడా అటాచ్ చేసుకుంటున్నాను. సైడ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రంట్ పోర్షన్ కూడా కలిపేసి ముందు ఈ పోర్షన్ మొత్తాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా ముందే పాకెట్స్ అయితే నేను అలాగ డిస్టర్బ్ చేయను, అవి అలానే నీట్గా ఉంటాయి. మనం వాటిని వెప్పదీసి మళ్ళీ పెట్టాలి అంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు. సో ఇవి సైడ్ పోర్షన్ని అటాచ్ చేశాక మొత్తం అయితే ఇలా ఉంది. ముందు పోర్షన్ కూడా అలాగే ఫోల్డ్ చేసి నేను అలా దాని పైన ఒక స్టిచ్ చేశాను అన్నమాట. దీని జిప్ కానీ ఏది అయితే నేను ఓపెన్ చేయలేదు. సో ఈ తర్వాత ఇంకా మనం ఆల్రెడీ ఇవి ఫినిషింగ్ చేసుకొని రెడీగా ఉంచాం కాబట్టి పై పోర్షన్స్ వీటిని దీనికి అటాచ్ చేసి ఎప్పటికప్పుడు మీ మిషన్లో ఓవర్లాక్ ఆప్షన్ ఉంటే మాత్రం ఓవర్లాక్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ముందు పోర్షన్ని వెనక పోర్షన్ని అటాచ్ చేసుకోవాలి, సైడ్ పోర్షన్లో మనకి గ్యాప్ అలానే ఉంటుంది. సో ఇప్పటికీ మన వీడియోని లైక్ చేయకపోయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా కొన్ని వీడియోస్ ఐడియాస్ అందరూ షేర్ చేసుకుని అందరూ యూస్ చేసుకోవచ్చు కదా. సో ఇలా నేను ఇంకా ఇక్కడ పైన పోర్షన్ కోసం అంటే బొందుల్లా ఉండటం కోసం ఎలాస్టిక్ని మాత్రమే యూజ్ చేస్తాను. ఎలాస్టిక్ ఆల్రెడీ ఫస్ట్ మనం తీసాం కదా, ఎలాస్టిక్ మొత్తం తీసేసి నడుం దగ్గర ఉన్నది దానిలో ఉన్న ఎలాస్టిక్ మొత్తం తీసేసి ఆ పట్టీని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసి పైన పోర్షన్కి ఇలా బొందుల్లాగైతే యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ మనం అంత ఎక్కువ కష్టపడాల్సింది కూడా ఏం లేదు, ఆల్రెడీ అవన్నీ ఉన్న వాటినే నీట్గా విప్పేసి ఎక్కడెక్కడ రిప్లేస్ చేసుకోవాలి అన్న దాని ప్రకారం ప్లేస్ చేసుకోవడమే అన్నమాట. పైన వాటిని కూడా నేను ఇంకా స్టిచ్ చేసేసాను. చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది, మరి చిన్నగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా మిగిలిపోయిన క్లాత్ ఇందులో అయితే కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు. మిగిలింది ఇంకెంత పొడవు వస్తే అంత పొడవు వస్తుందిలే అన్నట్లుగా దీనికి అటాచ్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ చేసేసాను. అలానే ఎడ్జెస్ కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి మనం ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ డ్రెస్లో అయితే ఆ జీన్స్ మొత్తం అయితే ఓవరాల్ మా పాప వేసుకున్నాక దాని లుక్ బ్లాక్ కాబట్టి ఏ టీషర్ట్ మీదకైనా చక్కగా వేసుకోవచ్చు అన్నమాట. తనకైతే బాగా నచ్చేసింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.